ఎవరు యాంకర్ శ్యామల? యాంకర్ అంటే ఎవరు? నేను ఎప్పుడు చూడలేదే శ్యామల యాంకర్గా చేయడము. ఎవరు? ఎక్కడి నుండి వచ్చింది జారు మిఠాయి? ఈ జారు మిఠాయి ఎక్కడి నుండి వచ్చిందో నాకు అర్థం అవడం లేదు. సోషల్ మీడియాలో తెగ పేటరేగిపోతుందట. ఎక్కడ సోషల్ సర్వీస్ చేసినట్టు నాకు ఈ పేరు ఐడెంటిఫై అవ్వలేదు. ఎక్కడ ఈమె ఇలా చేసింది అలా చేసిందని. పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు. అతను షూటింగ్ డబ్బులన్నీ ప్రజలకు పెట్టాడనేసి చూసాము, విన్నాము, అన్నీ తెలిసింది. అలాగే ఇప్పుడు ఎక్కడ సోషల్ సర్వీస్ చేసినట్టు నాకు కనిపించలేదే. అలాగని రాజకీయంలో కూడా ఎక్కడ కనిపించలేదే. ఎక్కడ సోషల్ సర్వీస్ చేసినట్టు ఈవిడ ఐడెంటిఫై అయినట్టు ఎక్కడ తెలియదే నాకు. ఈవిడ పేరు ఎప్పుడు వినలేదు. ఈ మధ్యన సోషల్ మీడియాలో తెగ పేటరేగిపోతుందట కదా. అమ్మా 2014 నుండి 19 వరకు ఎక్కడికి వెళ్ళావు? 19 నుండి 24 వరకు ఎక్కడికి వెళ్ళావు? 2014 ముందు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు ఎక్కడ ఏది కనిపించడం మాకు తెలియలేదే. ఎక్కడ ఎంపీగా చేసినట్టయినా, లేదా ఎమ్మెల్యేగా చేసినట్టయినా, లేదా వార్డు మెంబర్ అయినా, లేదా గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్గా ఏదైనా చేసినట్టయినా గ్రామాల్లో ఎక్కడుండి వచ్చావు జారు మిఠాయి? ఎత్తెత్తి నడుస్తున్నావట కదా. ఎత్తెత్తి నడిస్తే ఎంగులోకి మీద పడగలవు అమ్మాయి. కొద్దిగా చూసుకొని నడవడం నేర్చుకో. ఎవరిని కదపాలో, ఎవరిని టచ్ చేయాలో తెలుసుకొని మాట్లాడు. కొంచెం పేటరేగిపోకు. ఏంటి మెగా ఫ్యామిలీని టచ్ చేసినంత అర్హత నీకుందా? నీ స్థాయి ఏంటి? నీ బతికేంటి? అది తెలుసుకోకుండా ఎలా నువ్వు మెగా ఫ్యామిలీని టచ్ చేస్తున్నావు? ప్రతిదానికి దూరిపోతున్నావట కదా ఇప్పుడు. అన్నిటికీ పెద్ద పుడింగిలాగా. ఎక్కడ ఏం సాధించవని దూరిపోయి ఒక్కొక్కరు ఏలెత్తి చూపిస్తున్నావు నువ్వు. ఏలెత్తి చూపించినంత అర్హత నీకు లేదే. మెగా ఫ్యామిలీలోని చిరంజీవి గారు ఆడపిల్లలేమో ఎక్కువ ఉన్నారు, మగపిల్లడైతే బాగున్ను, చరణ్ ఏమో ఆడపిల్లలను కన్నాడు, ఈసారి మగపిల్లలు కనాలనుకుంటున్నాను అన్నారు. అది తప్ప? దాన్ని రాజకీయం చేస్తావా? చిరంజీవి కోసం మాట్లాడినంత అర్హత నీకుందా? నీ స్థాయి, నీ బతికేంటో చూసుకున్నావా? అతను కాలు చిటికిన వేలు గోరుపాటి లేదు నీ బతుకు. గోరుపాటి కూడా లేదు నీ బతుకు. గుర్తుపెట్టుకో. అలాంటిది ఆడపిల్ల వద్దన్నారు, అది వద్దన్నారు, ఇది వద్దన్నారు. పెద్ద రాదంతం చేస్తున్నావేంటి? రాజకీయం చేస్తున్నావేంటి? అతను రాజకీయంలో ఉన్నారా? రాజకీయం వదిలేసి ఎప్పుడో కొన్ని సంవత్సరాలు అయ్యింది. రాజకీయం వదిలేసి కాదు, రాజకీయాన్ని వదిలేసి కొన్ని సంవత్సరాలు అయ్యింది. అయినా అతను పీక్ తింటున్నారు. ఏ మెగా ఫ్యామిలీని కదిపితే నీకు ఒక్కలని కమ్మిడిపోతాయనా? లేకపోతే మెగా ఫ్యామిలీని ఏమైనా టచ్ చేస్తే ఏమైనా అది ఇది అంటుంటే సోషల్ మీడియాలో నీకు ఏమైనా పెద్ద పేరు వచ్చి పడిపోతుంది అనుకున్నావా? ఇప్పుడు ఏ ఫ్యామిలీ అయినా సరే ఆడపిల్ల పుడితే మగపిల్లడు కావాలనుకుంటారు ఎవరైనా. ప్రపంచం మొత్తం మీద ప్రతి కుటుంబంలోని, నీ కుటుంబంలో కూడా, నీ అత్త మామలు కూడా, నీ తల్లిదండ్రులు కూడా ఆడపిల్ల పుడితే మగపిల్లడు కావాలనుకుంటారు, మగపిల్లడు పుడితే ఆడపిల్ల కావాలనుకుంటారు. చిరంజీవి గారు ఏమన్నారు? ఎక్కువగా ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లడు ఉంటే బాగున్ను, అందులో వారసుడు కావాలనుకున్నాడు. మెగాస్టారు వారసుడు కావాలనుకున్నాడు. ఆడపిల్ల పుట్టింది, మగపిల్లడు కావాలనుకున్నాడు. మనవరాలు ఉంటే మనవడు వద్దా? మనవరాలు ఉంది, మరి మనవడు కావాలి కదా. ఎవరికైనా కోరుకుంటుందమ్మా. నీకు నాకే కాదు, అందరికీ మనిషే పుట్టాక ప్రతి వ్యక్తికి అది ఉంటుంది, ఆ కోరిక. దాన్ని కూడా నువ్వు రాజకీయం చేసి మాట్లాడతావు. చిరంజీవి గారు సినిమాల్లో నంబర్ 1 హీరో. ఎంతో మందితోటి ప్రశంసలు పొందారు అతను. పాపము ఏమనుకున్నారంటే రాజకీయము సినిమా ఒకటి అనుకున్నారు. అందుకని రాజకీయంలోకి వచ్చారు. రాజకీయంలోకి వచ్చిన తర్వాత తెలిసింది అది పెద్ద డ్రైనేజు, అలా డ్రైనేజ్లో ఉండలేము మనము అని చెప్పి బయటకు వచ్చేసారు. పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని మాటలు అన్నారు, ఇప్పటికే అంటున్నారు. అతను అలా పడుతూనే ఉన్నారు ఆ మాటలు. మీలాగా పేటరేగిపోలేదు, మీలా నోరుందని ఎరగబడిపోలేదు, నరవలేని నాలుక ఎలాగైనా తిరుగుతుందని ఎలా పడితే అలా మాట్లాడలేదు. అతను సంస్కారం ఉంది, సంస్కారం బట్టి మాట్లాడారు. నీలాగా
పేటరేగిపోలేదు. చిరంజీవి గారు రాజకీయాన్ని వదిలేసినా రాజకీయం చిరంజీవి గారిని వదలలేదు. అతను వదిలినట్టు లేరు మీరు. అలా రాజకీయంలోకి లాక్కొస్తూనే ఉంటున్నారు అతన్ని. అతని సినిమాలు ఏవో చేసుకున్నారు, నంబర్ 1 స్థాయిలో ఉన్నారు. అతని కుటుంబం ఫ్యామిలీ అనుకో చూస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఒక ఫ్యామిలీ లాంటిది. ఆ ఫ్యామిలీలో ఏదో కష్ట సుఖాలు మాట్లాడుకుంటారు, 1,00,000 మాటలు మాట్లాడతారు, అది ఇది చెప్పుకుంటారు. దాన్ని ఆ ఫిల్మ్ ఇండస్ట్రీని తీసుకొచ్చి రాజకీయంలో పెడుతున్నారు. దాన్ని దీన్ని కలిపి కొంప చేసి పడేస్తున్నారు. అమ్మ, చిరంజీవి గారు బ్రతికేదో చిరంజీవి గారిని బ్రతుకు నువ్వు. అతను ఏదో సినిమాలు చేసుకొని నలుగురితోటి ప్రశంసలు పొందుతున్నారు. దీన్ని రాజకీయం చేసి నీ బొక్కలు కప్పిపుచ్చుకోవడానికి చిరంజీవి గారి మీద పడొద్దమ్మా దయచేసి. అతని జోలికి వెళ్ళకు. నీ స్థాయి ఏంటి నువ్వు చూసుకొని ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు. ఇంకెక్కువగా మాట్లాడకు నువ్వు. ఎవరు కూడా ఆడపిల్లని వద్దనుకోరు. ఆడపిల్లని చాలా గారాం చేస్తారు, గారాలు ఎక్కువ కురిపిస్తారు ఆడపిల్ల మీద. ఎంత మగపిల్లడు పుట్టినా సరే ఆడపిల్లనే ఎక్కువ గారాం చేస్తారు. అది తెలుసుకో. ఎవరు ఆడపిల్లని వద్దనుకోరు. నువ్వు దీన్ని రాజకీయం చేసి మాట్లాడేస్తే నువ్వు పెద్ద తోపు అయిపోతావేమో అనుకున్నావేమో. తోపు అవ్వు, జోకర్ అవుతావు నువ్వు. ఇప్పటికే నువ్వు జోకర్ అయిపోయావు. నేను చూస్తే ఒక్కొక్కరికి మండుతుంది నీ మాటలు. ఎక్కడి నుండి వచ్చింది రే జార్మెట్ అయ్యి ఏం మాటలు మాట్లాడుతుంది. ఎవరికి సేవ చేసినట్టు ఎక్కడ కనిపించలేదు, ఎవరికి రూపాయి పెట్టినట్టు కనిపించలేదు, ఎక్కడ ఏ రాజకీయంలో కూడా చూడలేదు, ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చి మాట్లాడుతుందని ఒక్కొక్కరు మండిపడుతున్నారు. పుట్టుకొస్తుంటారు ఒక్కొక్కరును పుట్టగొడుగుల్లాగా. మీరు మాట్లాడుతుంటే మిమ్మల్ని క్వశ్చనించడానికి అడగడానికి పుట్టుకొస్తుంటారు. ఇంకా సోషల్ మీడియాలో వస్తూ ఉంటారు చూడు. అలాగా ఇప్పటికే ఇంతవరకు ఆలోచించారు అందరూను. ఏం మాట్లాడతారో మాట్లాడనివ్వండి. రాజకీయం ఎలా ఉందో పవన్ కళ్యాణ్ గారు వచ్చాక తెలిసింది. డిప్యూటీ సీఎం అంటే ఎవరికి సరిగ్గా తెలీదు. డిప్యూటీ సీఎం చేయవలసిన పనులేటో ప్రజలకి ఎవరికి సరిగ్గా తెలీదు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం అంటే ఏటో అందరికి అర్థమయ్యేటట్టు చేశారు. తెలుసా? ఆ పదవి తాలూకు విలువ ఏంటో తెలిసేటట్టు చేశారు. అందరూ హ్యాట్సప్ చెప్తున్నారు. నువ్వు నీలాంటి పనికిమాలోలే, నీలాంటి వాళ్ళు ₹10 మీలాంటి ప్యాకేజ్ వాళ్ళు ఇలా మాట్లాడుతుంటారు. ఇంతమంది సలాం కొడుతున్నారు. ఉపాసన గారు 3-4 మగపిల్లలు కంటదమ్మా. నీకేటి నొప్పి, నీకేటి బాధ? 4 మగపిల్లలకని ఆ 4 మెగాస్టార్లు చేస్తుందమ్మా. నీకేటి బాధ, నీకేటి నొప్పి? వాళ్ళేదో పెంచుకుంటారు, చేసుకుంటారు. ఇప్పుడు అంజనమ్మ గారు ఉన్నారు, 3 కన్నారు, 3 మెగాస్టార్లు అయ్యారు. అలాగే 4 మెగాస్టార్లు చేస్తారు వాళ్ళు మనవల్ని, మనవరాల్ని, మనవల్ని కూడానా. నీకేటి బాధ, నీకేటి నొప్పి చెప్పు, నాకు అర్థం కాదు. ఎందుకు అలాగైపోతున్నావు? ఎందుకు దాన్ని రాజకీయం చేస్తున్నావు నువ్వు? నీకేమొస్తుంది దానివల్ల? నువ్వు ఎవరిని చూసి అలాగా మీడియాలో గెంతుతున్నావు? ఎవరు వైఎస్ రాజశేఖర్ గారు దత్తపుత్రిక ఉంది, ప్యాకేజ్ రాని. అదేనండి, సెలవుమని వదిలేశాడు కదా, అచ్చొచ్చిన ఆంబోతులుగా ఊరి మీద పడిపోయి ఎవరు పడతాలో ఎలా పడతా అలా మాట్లాడు, ఏం చేస్తా చెయ్యని. ఆవుని చూసి పేటరైపోతున్నావా? దాచుకున్నావా దోచుకున్నావని 3,000 కోట్లు సంపాదించింది. నేను కూడా కింద కింద గొడవలు ఎట్టేసి ఎలాగబడితే అలా మాట్లాడేసి 3,000 కోట్లు దోచేసుకుంటాను, నా బొక్కలను కప్పించేసుకుంటాను అనుకొని వచ్చావా? నువ్వు ఆవుని చూసి వచ్చావేమో. ఆవిడ ఆల్రెడీ నాకేసింది మొత్తము. వాళ్ళు మూతులు నాకడానికి వచ్చాక లోకల్ సీకులో లోకలు అయితే మూతులు నాకిలో లోకలు. ఆవిడ సోషల్ మీడియాలో ఎలాగైనా మాట్లాడుతుంటుంది. జనాలు వింటారు, ఆవిడకి ఇవ్వాల్సిన సమాధానం గట్టిగా ఇస్తారు. నరవలేని నాలుక ఎలాగైనా తిరుగుతుందని మాట్లాడేస్తే ప్రజలు ఊరుకోరు కదా. అయితే ఆవిడ కొన్నాళ్ళు హీరోయిన్గా వెలగబెట్టింది. ఎవరు? ప్యాకేజ్ రాని రోజా. కొన్ని సంవత్సరాలు రాజకీయ రంగంలో కూడా ఉంది ఇప్పుడు వరకును. ఆవిడ మాట్లాడింది, ఆవిడని చూసి నువ్వు మాట్లాడుతున్నావు. ఆవిడకి నీకు ఒకటి కాదే. నువ్వు ఈరోజు ఏదో వచ్చి పేలేస్తుంటే ఊరుకుంటారా జనాలు? నోటికొచ్చిందాలు పేలుతుంటే నువ్వు ప్రజల్లోకి వచ్చి మాట్లాడు, తెలుస్తుంది. ఎక్కడో ఉండి దాక్కొని మాట్లాడటం కాదు.
నువ్వు కూడా దోచుకుందామా దాచుకుందామా అని కాన్సెప్ట్తో వచ్చావేమో. నీ పప్పులేటు ఉడకవు ఇక్కడ. నీ ఆటలు ఏం సాగవు, సాగనివ్వరు ఎవరును. ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నావు అంతే. ఇప్పుడు ఆ రోజు ఏం చేస్తుంది? పవన్ కళ్యాణ్ తిట్టడానికి ఒక రేటు, చంద్రబాబు నాయుడు తిట్టడానికి ఒక ప్యాకేజు, లోకేష్ గారిని తిట్టడానికి ఒక ప్యాకేజీ మాట్లాడుతుంది. ఆవిడ ప్యాకేజ్ ఇస్తేనే మీడియా ముందుకు వస్తుంది, లేకపోతే రాదు. ఆవిడని చూసి నువ్వు వచ్చావు. ఆవిడ ప్యాకేజీ రాని ఆవిడ నేను కూడా ప్యాకేజీలు పడేసుకుందామని అనుకుని వచ్చావేమో. నీకు అన్ని ఆటలు సాగవమ్మా నీకు ఇక్కడ. ఆవిడ కూడా నేను హీరోయిన్గా వెలగబెట్టాను, కొన్నాళ్ళు రాజకీయంగా చేశాను, నేను ఏదన్నా చెల్లుతుంది అని అనుకుంటుంది ఆ ప్యాకేజీ రాని. ఆ ప్యాకేజీ రాని కూడా ప్రశ్నిస్తారు. ఆ ప్యాకేజీ రానికి నేను కొన్ని అడగాలనుకుంటున్నాను, ఎప్పటి నుంచి అడగవలసిన మాటలన్నీ అడగాలనుకుంటున్నాను ఆవిడకి. ఏమో ప్యాకేజీ రాని, పిఠాపురం నువ్వు వెళ్తే, పవన్ కళ్యాణ్ గారు వెళ్తే నీకు జనం వస్తారా? నువ్వు వెళ్తే పిఠాపురం వెళ్తారు. ఇప్పుడు వెళ్ళొచ్చుగా పిఠాపురము, ఎక్కడో కూర్చొని మాట్లాడడం కాదు. వస్తారమ్మా, నీకు జనాలు వస్తారు. పిఠాపురం వెళ్తే నీకు వస్తారు, పవన్ కళ్యాణ్ గారికి వస్తారు. కానీ అక్కడ జరిగింది ఏమిటి తెలుసా? పవన్ కళ్యాణ్ గారికి పూల వర్షం కురిపిస్తారు, నీకు చెప్పుల వర్షం కురిపిస్తారు. నీకు తెలుసు చెప్పుల వర్షం కురిపిస్తారని. అలా సిగ్గు లేకుండా మాట్లాడతారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలంటే ఒక ప్యాకేజు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలంటే ఒక ప్యాకేజు, లోకేష్ గారిని తిట్టాలంటే ఒక ప్యాకేజు. నువ్వు ప్యాకేజ్ ఇస్తేనే సోషల్ మీడియా ముందుకు వస్తావు తిట్టడానికి. ప్యాకేజ్ ఇవ్వకపోతే నువ్వు రావు. నీకు గేదెకు వచ్చినట్టు వచ్చింది. 53 ఏళ్ళు వచ్చాయి నీకు. ఇంకో 47 ఏళ్ళు నీకు టైం ఇస్తున్నావు. అంటే జీవితకాలం టైం ఇస్తున్నావు. నువ్వు గెలిచి చూపించు, నీకెవరు ఓటేస్తారు. అనిత గారు డమ్మీ మంత్రియా? మరి నువ్వు 19 నుంచి 24లో మంత్రిగా చేసావు కదా. 19 నుండి 24 వరకు మంత్రిగా వెలగబెట్టావు కదా. అప్పుడు నిన్నేమనాలి? సెల్ఫ్ డబ్బా మంత్రి అనాలా, లేదా భజన బృందం మంత్రి అనాలా నిన్ను? ఏమనంటే సోషల్ మీడియా ముందుకు వచ్చి మా ఆయన్ని అలాగన్నారు, నా కూతురుని ఇలాగన్నారు, నన్ను అలాగన్నారని కళ్ళబొల్లి ఏడుపులు ఏడ్చేసి మీడియా ముందు అనేస్తావు. అంటే నీ వరకు, నీ భర్త వరకు, నీ పిల్లల వరకు వస్తే నీకు మనసు నొప్పి వస్తుంది, బాధ ఉంటుంది. ఎదటోళ్ళు కన్నా బిడ్డలు మాత్రం నీకు బాధ ఉండదు. వాళ్ళకి ఎలాగైనా అనివ్వచ్చు, ఎలాగైనా నోరు పారేసుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడివచ్చు. వాళ్ళకి నొప్పులు ఉండవు, వాళ్ళ బాధలు ఉండవు కదా. నరలేని నాలుగు కదా, మరి ఎలాగైనా తిరుగుతుంది అది. నాలుక ఎలాగైనా తిరిగేస్తుంది కదా, ఎలాగైనా మాట్లాడవచ్చు. సోషల్ మీడియా ముందే కదా, ప్రజల్లోకి వచ్చి మాట్లాడేది ఏమి ఉండదు కదా. జనాల్లోకి వచ్చేది, జనాల్లోకి వచ్చి మాట్లాడితే చెప్తారు సమాధానం. ఎక్కడో తాక్కొని మాట్లాడుతుంటారు, అందరికీ నోటుకొచ్చిన మాటలు అనేస్తారు. ఈ వరకు వచ్చేసరికి కళ్ళబొల్లి ఏడుపులు వచ్చేస్తాయి మీడియా ముందు. బాధ అనిపిస్తుంది మనసు. మరి ఉన్నోళ్ళు మనసులు కాదు, వాళ్ళ మనసులు కాదు, వాళ్ళ బాధలు ఉండవు. ఎన్ని మాట్లాడినారండి పవన్ కళ్యాణ్ గారికి? అలాంటి మాట్లాడినారు. భార్యకి, పిల్లలకి నోటుకొచ్చిన మాటలు మాట్లాడారు. ఒక్కొక్కరు పిల్లలు రాజకీయంగా తలెత్తి చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత. ఎంత డెవలప్ చేస్తున్నారు అన్నది. ఇన్నాళ్ళకి మంచి నాయకుడిని ఎంచుకున్నాము, ఇంత మంచి నాయకుడు ఇన్ని సంవత్సరాలు వదులుకున్నామా అని ఫీల్ అవుతున్నారు ప్రతి ఒక్కరూను. ఇన్నాళ్ళు గెలిపించకుండా అడ్డమైన వాళ్ళతోటి అడ్డమైన మాటలు అనిపించామే పవన్ కళ్యాణ్ గారిని. ప్రతి ఎవరితో పడితే అది మాట్లాడుతుంది, ఏకా తోక లేనిదై కూడా వచ్చి మాట్లాడుతుంది మీడియా ముందు పవన్ కళ్యాణ్ కోసం. ఇన్ని సంవత్సరాలు అతను గెలిపించకుండా ఎంత తప్పు చేశామని ప్రజలు బాధపడుతున్నారు. తెలుసా నీకు? అది ప్రజల్లోకి రా, తెలుస్తుంది. నీకు తెలియదేమో పవన్ కళ్యాణ్ గారి విలువేటి నీకు అర్థం అవట్లేదు. 4 గోళ్ల మధ్య నుండి టేబుల్ మీద కూర్చొని మాట్లాడుతున్నావు. ప్రజల్లోకి వచ్చి చూడు, తెలుస్తుంది నీకు. నీకు తెలియదు కదా ఏమని, వచ్చి తెలుసుకో. అదే మొన్న అంటున్నావు కదా, సీజ్ ద షిప్, దానికోసం తర్వాత మాట్లాడదాం కానీ జానీబాబులు పేటరేగిపోతున్నారు నేను చూసాను అంటున్నావు కదా. ఆ దానికోసం కూడా మాట్లాడేసినంత ఇల్లాలవైపోయావు నువ్వు. షిప్ కోసం, దాని సంగతి ఏంటి, దానికోసం ఇది నీకేమని తెలుసా? సీజ్ ద షిప్ తర్వాత నీకోసం వచ్చి నీ దగ్గరికి వచ్చి మాట్లాడతారు. షిప్ కోసం నీకోసం డిస్కషన్ చేస్తారు నీతోటి. మరి నీతో మాట్లాడకపోతే పవన్ కళ్యాణ్ గారికి అవ్వదు. మరి నువ్వెవరో తెలుసు కదా.
పవన్ కళ్యాణ్ గారు నువ్వు ఫ్రెండ్స్ కదా, మరి నువ్వేటో తెలుసు, నీతో వచ్చి డిస్కషన్ చేస్తారు. మరి షిప్ కోసం కూడా మాట్లాడేస్తున్నావు. షిప్ అంటే ఏటో నీకు తెలీదు. ఏ రోజైనా వెళ్ళావు షిప్ మీద? సముద్రం మీదకి వెళ్ళావు ఏ రోజైనా నువ్వు? అతను వెళ్ళారు సముద్రం మీదకి వెళ్ళి ప్రాణాలు తెగించి వెళ్ళారు. వాతావరణం బాగలేదన్నా వెళ్ళారు. నువ్వు వెళ్తావు అలాగా? కనీసం విజయవాడలోని ఆ గేట్లు ఎత్తేసారని ఇల్లుని ఒలిగిపోతే కనీసం ఆ ఏం జరిగిందని కూడా తెలుసుకోవడానికి నువ్వు వెళ్ళదు. నీ పేరు ఎక్కడ రాలేదు. పెద్ద పోటుగత్తిలాగా వచ్చి మాట్లాడుతున్నావే ఇప్పుడు. నీ దగ్గరికి వచ్చి మాట్లాడతారా? సీజ్ ద షిప్. ఎంత నీకు సిగ్గు లేకుండా భయం లేకుండా మాట్లాడుతున్నావు తల్లి నువ్వు. ఎంత ప్యాకేజీలు తీసుకుంటే మాత్రం అంత భయం లేకుండా మాట్లాడుతున్నావు. జనాలు నలుగురు ప్రజలు ఏమంటారని కూడా అనుకోకుండా, సిగ్గు లేకుండా, అసలు భయం లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు. మీడియా ముందుకు వచ్చి జనాల్లోకి వచ్చి మాట్లాడు ఒకసారి, తెలుస్తుంది. జనాల్లోకి వచ్చి మాట్లాడితే నువ్వేంటో, నీ టాలెంట్ ఏంటో చెప్తారు జనాలు. ఎవరికి రూపాయి దానం చేసినట్టు లేదు. మెగా ఫ్యామిలీ ఎంతో మందికి దాన ధర్మాలు చేశారు. వాళ్ళ కష్టాన్ని దాన ధర్మం చేశారు. నువ్వేదో దాన ధర్మాలు చేసిన దానిలాగా నీ పేరు ప్రతిష్టలు ఏదో నీకు ఉన్నట్టు పెద్ద దీనిగా రాజకీయం కోసం మాట్లాడినంత ఇళ్ళాలు అయిపోయావు. మరి నువ్వు అంత పెద్ద మనిషి అయిపోయావు. నువ్వు రాజకీయం కోసం మాట్లాడినంత పెద్ద మనిషివి, మెగా ఫ్యామిలీని టచ్ చేసినంత పెద్ద మనిషి అయిపోయావు. మరి నువ్వు అనుకుంటున్నావు అలాగా, నీకు అలాగే అనిపిస్తుంది. మరి ప్రజలు పెట్టే మెసేజ్లు చూస్తున్నావా లేదా? ఆ మెసేజ్లు చూస్తే ఎవరు బతకరు. అలాంటివి పెడుతున్నారు మెసేజ్లు నీకు. అయినా నీకు భయం లేదు, సిగ్గు లేదు, లజ్జ లేదు. ఎలా పడితే అలాగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేస్తున్నావు అసహ్యంగానే. నీవు మాట్లాడుతుంటే ఆడవాళ్ళ మాకు సిగ్గేస్తుంది. ఆడదానివై నువ్వు మాట్లాడుతుంటే ఆడవాళ్ళుగా మీ మాటలు విని మాకు సిగ్గేస్తుంది. ఆ మాటలు వినడానికి అసహ్యం వస్తుంది. ఎందుకంటే లోకంలోని స్టేట్లోని ఏం జరుగుతుందో ప్రజలందరికీ తెలుసు. గతంలో ఎలా జరిగిందో ఇప్పుడు ఎలా జరుగుతుందో ప్రజలంతా గమనిస్తున్నారు. మరి నీ కళ్ళకి ఎంత కనిపించడం లేదో నాకు అర్థం అవడం లేదు. సోషల్ మీడియాలో చూడడం లేదా? నువ్వు మాట్లాడడం ఒకటే తెలుసా, చూడడం తెలీదా నీకు? సోషల్ మీడియాలోని పరిపాలన ఎలా ఉంది, ఎలా జరుగుతుందని. అతను తప్పు లేకపోయినా క్షమాపణలు అడుగుతాను. గుడి మెట్లు కడిగి బొట్లు పెట్టుకుని వెళ్ళరు. ఏ ఆడదే చేస్తుంది? మాజీ మంత్రి రోజా ఒక్కరోజే నాకు గుడి మెట్లు కడిగి బొట్టెట్టిందా దాని మొహానికి? మగాడు అయి ఉండి, ఒక రాజకీయ నాయకుడు అయి ఉండి, ఒక డిప్యూటీ సీఎం అయి ఉండి, అక్కడ ఏం జరిగిందో ఏంటో అమ్మవారికి క్షమాపణ చెప్పుతూ మెట్లకి బొట్లు పెట్టుకుంటూ వెళ్ళారు. అది మనిషి అంటే. అది పదవిలో ఉండి కూడానా గర్వం లేకుండా అణిగి మణిగి ఉన్నారు. అతను ఎగిరెగిరికి పడుతున్నారు. ఎంగులోక మీద పడుతున్నారు. మీరు పడతారు ఎంగులోక మీద, బాగా ఎగురుతున్నారు మీరు అందరూ. ఎక్కువ ఎగిరి మాకమ్మ, ఎంగులోక మీద పడగలవు. కొద్దిగా జాగ్రత్త. ఆచి తూచి మాట్లాడడం నేర్చుకో కొంచెం, అర్థమైందా? నేను చెప్తున్నాను, మళ్ళీ విను. ఆచి తూచి మాట్లాడడం నేర్చుకో. నోరు ఉంది కదా, తెలుగులో మేము బాగా మాట్లాడతాము, మాకు తెలుగు బాగా మాట్లాడడం వచ్చు, మేము ఉచ్చారణ బాగా చేస్తాము అని ఎలా పడితే అలా మాట్లాడేకు తల్లి. కొద్దిగా ఆచి తూచి మాట్లాడడం నేర్చుకో. కొద్దిగా మంచి చెడ ఏదో నేర్చుకో. ముందుకి భవిష్యత్తు బాగుంటుంది, బ్రతుకు బాగుంటుంది, నీ బిడ్డల బ్రతుకు బాగుంటుంది, నీ భర్త బ్రతుకు బాగుంటుంది. డబ్బు కోసం ఎలా పడితే అలా మాట్లాడుకో. మీరంతా డబ్బు కోసం పనిచేసిన వాళ్ళే, కనీసం మనిషి కోసం పనిచేసే వాళ్ళు లేరు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తున్నారు. అతను మంచితనం ఏంటో చూసి ప్యాకేజీలు తీసుకోరు. ప్యాకేజీలు తీసుకోవడానికి ఎత్తుందారు ఏం లేదు, అంత ప్రజలకు పనిచేశారు. అతను మానవ సేవే మాధవ సేవ అనుకొని బ్రతుకుతున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, ప్రజలకు సేవ చేసుకుంటూ. ఆ సేవ చేయడంలో చాలా సంతోషంగా ఉన్నారు. ప్రజలకు సేవ చేసిన అవకాశం ప్రజలు ఇచ్చారని, ప్రజలకి సేవ చేసిన అవకాశం ప్రజలు ఇచ్చారని
చాలా సంతోషంలో ఉన్నారు. ప్రజలు సేవ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారని చాలా సంతోషంగా ఉన్నారు. ఎంత సంతోషంగా ఉన్నారంటే అంత సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే అంతకుముందు లేదు కదా సేవ చేసుకోవడానికి, మాటలు పడడానికే కదా ఉన్నారు. అప్పుడు ఎంత అతను కష్టపడిన డబ్బు ప్రజలకి ఎట్టినా నోటికి వచ్చిన మాటలు అనేవారు కదా. ఇప్పుడు కూడా అంటున్నారులే, ఎంత సేవ చేస్తున్నా అవన్నీ పట్టించుకోరు. ఎందుకంటే సోషల్ మీడియాలో కొన్ని కుక్కలు వచ్చి అరుస్తుంటాయి. ఆ కుక్కలతో పాటు నేను అరుస్తా, వాళ్ళకి నాకు తేడా ఏముంటుంది, నాకు అవన్నీ వద్దు, ప్రజల సేవే నాకు ఇంపార్టెంటు, ప్రజల యోగక్షేమాలే నాకు అవసరం అనుకొని ఆ సేవలని మునిగి తేలుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. కొద్దిగా చూసి నేర్చుకో. జార్మిటాయి ఎవరి పరిపాలన ఎలాగుందో ప్రజలంతా గమనించారు. ఎవరు గెలిపిస్తే రాష్ట్రం బాగుపడుతుంది అన్నది ప్రజలు తెలుసుకొని వాళ్ళని గెలిపించారు.